హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ 1 లీటర్ తీసుకున్నాను. అవి నైట్ తెచ్చి పెట్టేసరికి ప్యాకెట్లో మొత్తం క్రీమ్ అంతా పేరుకొని పోయింది. అట్లా ప్రెస్ చేస్తే మొత్తం దాంట్లో పోసేటప్పుడే కొంచెం పాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. బాగా 3 పొంగులు వచ్చిన తర్వాత కొంచెం సేపు కాగబెట్టుకుంటే ఆ క్రీమ్ అంతా పైకి తేలుతుంది. ఇలా పాలు రొంచేపు బాగా కాగబెట్టుకోవాలి. బాగా మరిగేటప్పుడు తగినంత చక్కెర వేసుకుందాం. ఈ కప్పుతోటి నేను 2 కప్పులు తీసుకున్నానండి. ఇది చిన్న కప్పేను. 2 కప్పులు షుగర్ వేసుకున్నాను. షుగర్ కరిగిపోయే వరకు కరగబెట్టుకోవాలి. పాలు మరిగించుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడరు తీసి పెట్టుకున్నాం కదా, కొద్ది పాలు. ఆ పాలల్లో కస్టర్డ్ పౌడరు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ 2 స్పూన్లు పొడి అంతా ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో వేసుకొని ఉడికించుకోవాలి. పాలు బాగా కలిపితే చిక్కగా క్రీమీ లాగా వస్తుంది. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. చిక్క పడుతుంది బాగా, అప్పుడు ఆపేసుకోవాలి స్టవ్. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా వస్తుందండి. అయిపోయిందండి, ఇంక స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దాన్ని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 7-8 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఈ డబ్బాలో వేసుకుంటున్నానండి. గాజుది అది సరిగ్గా మూతలేదు, అందుకని నేను ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాను. ఇవి ఒక 7 గంటల తర్వాత నేను బాదం పప్పు, జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది, గట్టిగా అయిపోయింది కదా. దాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ అంతా. మొత్తం అంతా ఇందులో వేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని, ఇది 200 గ్రామ్స్ ఫ్రెష్ క్రీమ్ అండి, టెట్రా ప్యాకు. అందులో నేను ఒక ముప్పావు భాగం వేసేసాను క్రీము, ఫ్రెష్ క్రీము. ఇది వేసినందువల్ల ఐస్ క్రీము
చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. ఇదిగో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే డబ్బాలోకి నేను పోసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు దీనిపైన స్ప్రెడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు ఉంచుతాను. అప్పుడు కూడా చాలా క్రీమీగా, ఇప్పుడు వచ్చినంత గట్టిగా రాదండి. క్రీమ్ వేసాం కదా, చాలా టేస్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉంది నాకు కామెంట్స్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ. ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.